శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు మాఘమాసము సంపూర్ణ శుభ ఉత్తరాయణములో గురువారం దినం. ఈరోజు అత్యంత శక్తివంతమైనది. పౌర్ణమికి తదుపరి త్రయోదశి తరువాత చతుర్దశి గడియలు ప్రారంభమవబోతుంది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయాలు. చంద్రుడు తులారాశి వారికి దశమ స్థానంలో వీక్షణ చేసి 10వ ఇంటిలో తన సొంతింట్లో శని నక్షత్ర యోగ కాలంలో ఉండడం వల్ల తులారాశి వారికి నిరీక్షణం జరిగిన కొన్ని సమస్యలు, బాధకం, ఇబ్బందులు కలిగించిన అనేక విషయాల్లో మెరుగుపరుచుకునే రోజు. అలాగే మీరు చేసే ప్రయత్నంలో గ్రహాల సహకారంతో ఈరోజు శుభ ఫలితాన్ని ఎదురు చూడవచ్చు. కానీ కొన్ని నక్షత్రాల ప్రకారం చిత్తా నక్షత్రం కొద్దిగా ఆవేశాన్ని తగ్గించండి. అలాగే స్వాతి నక్షత్రం చాలా వేగంగా వెళ్ళడం, అనుకున్న పనుల్లో విజయ శిఖరం కలుగుతుంది. విశాఖ నక్షత్రం చాలా గమ్యాన్ని ఎదురు చూస్తున్నారు. అది శుభ ఫలితాన్ని మీకు ఎదురు చూసిన శుభ ఫలితం కనబడబోతుంది. ఈరోజు తులారాశి వారికి కుజుడు పైన చంద్రుడు వీక్షణ పడడం, అలాగే చంద్రుడు బుధుడు ఈ యొక్క గ్రహాలు బాగా కలిసి వచ్చే వరుసలో ఉండడం వల్ల కేంద్ర గ్రహాలుగా ఏర్పడినందువల్లనే తులారాశి వారికి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఈరోజు శుభకరమైనది, సంతోషకరమైనది. కుటుంబంలో ఆనందమైన శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆత్మీయతో అందరినీ పలకరించుకొని పెద్దవారి ఆశీస్సులు తీసుకోవడం చాలా అదృష్ట దినంగా చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారికి ప్రయత్నాలని, ఇబ్బందులని, శత్రువులని, మానసిక ఒత్తిడిని కలిగి ఉన్నవారు ఈరోజు దక్షిణామూర్తికి దైవ దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళు ఆ దక్షిణామూర్తి కానీ శివ ఆరాధన కూడా చేసుకోవచ్చు. చాలా శక్తివంతమైనది. మీ కోరికలు నెరవేరుతాయి. గురువు ఈరోజు చాలా సంతోషకరమైన ఆయన యొక్క చూపు ద్వారా అనుకూల పవనాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి పూర్తిగా వాళ్ళకు సహకరిస్తారు. అందరి సహకారంతో వాళ్ళు ముందంజనలో ఉంటారు. కుటుంబంలో ఉద్యోగస్తులకి ప్రత్యేకించి తులారాశి వారికి ఈరోజు చాలా రోజులుగా కొన్ని ఇబ్బందులు జరిగిన కొన్ని సమస్యలు మీ యొక్క పనిచేస్తున్న స్థానంలో అది పూర్తిగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మానసికంగా ఆరోగ్యపరమైన ఉద్యోగస్తులు ఎక్కువగా నీరసం కలిగి ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉంటారు. ఎక్కువగా ఆఫీస్లో పనిచేసేటప్పుడు నీరసం కలిగి కొన్ని పనులు చేయనందువల్ల పెద్దవారి దగ్గర కొంచెం ఇబ్బందులు కూడా జరుగుతుంది. కారణం 6వ స్థానంలో రాహువు ఆరోగ్య స్థానంలో ఉండడం వల్ల, అక్కడ కేతువు యొక్క చూపు పడడం వల్లనే ఉద్యోగస్తులకు టెన్షన్స్, ఎదుటి వారి వల్ల ఇబ్బందులు, చాలా ఇబ్బందికరమైన వార్తలు, విమర్శనలను ఎదుర్కొంటారు. అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి ఇంకా రాబోయే కాలంలో మంచి పనుల్లో మీరు చేరిపోవడం, అలాగే మీరు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో చాలా టెన్షన్స్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా మీరు ఈరోజు మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరంగా ఉంటారు. కొత్త వాహనాలు కొనుక్కుంటారు, కొత్త స్థలాలు కొంటారు. అలాగే ఆలోచనపరమైన బ్యాంకు ద్వారా కూడా రుణాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత శుభకరమైనది. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి ఈ పౌర్ణమి గడియలకు ముందర, పౌర్ణమి లోపల మీకు మంచి విద్యలో
అధికారం దక్కించుకుంటారు. చాలా మేధాశక్తితో మీ యొక్క చదువులో ముందంజనలో ఉంటారు. విశ్రాంతి తీసుకోండి. మానసిక ఒత్తిడి ఉంటుంది. స్నేహితుల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. దాన్ని తగ్గించుకోవడానికి విందు వినోదాల గురించి కూడా కొంచెం ఆలోచనలు పక్కకు పెట్టి చదువు పైన శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ సూర్యగ్రహం, బుధగ్రహం, శనిగ్రహం, యోగం, అవయోగం, మార్పు 3 కనబడబోతుంది. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. అలాగే నిరుద్యోగులకి ప్రత్యేకించి ఈ రాబోయే కాలం లోపల ఈరోజు ప్రారంభమవుతుంది. చంద్రుడు దశమ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రయత్నంలో విజయశిఖరం కలగబోతుంది. సంతోషకరం మీకు నిండుగా కలిగిన రోజుగా చెప్పుకోబడుతుంది. ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు వాతావరణం స్నేహితులతో కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల్లో ప్రేమ అనురాగాలు ఉంటుంది. పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటారు. వ్యాపార రంగంలో విజయ శిఖరం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. కుటుంబంలో ఐక్యత కోసం ఎక్కువగా కష్టపడుతున్న స్త్రీలు ప్రత్యేకించి భర్తకు భార్య మధ్యలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒకరిపైన ఒకరు అంటే పై పెత్తనంని ప్రదర్శిస్తూ ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని తగ్గించుకొని కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అనేది కనబడుతూ ఉంటుంది. ఈరోజు గోచార రీతిగా ఫలితాల్లో బంధువుల సహకారం మనసుకు సంతృప్తినిస్తుంది. అనుకున్న పనుల్లో మార్పు ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆదాయ అవకాశాలు మెరుగవుతాయి. మంచి మాటలు పనికి వస్తాయి. కృషి పరంగా వ్యాపార రంగంలో విదేశాలకు వెళ్ళడం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రశాంతమైన రోజు. అదృష్ట దిశ ఈశాన్యం, అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆరెంజ్. అలాగే చిత్తా నక్షత్రం తృప్తికరమైన రోజు. స్వాతి నక్షత్రం అవకాశాలు మెరుగుపడతాయి. విశాఖ నక్షత్రం శుభదినం. ఈరోజు తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. ఆధ్యాత్మికంలో అధిక విశేషంగా కృషి చేస్తారు. అలాగే శుభ కార్యక్రమాలు కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపారపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం కనబడతా ఉంది. ఈరోజు వృత్తి, ఉద్యోగం మీ పనుల్లో సకాలంలో పూర్తి చేయలేరు. పనిలో కొంచెం పొరపాట్లు జరిగే అవకాశం ఉండడం వల్ల మీరు సమస్యలను జాగ్రత్తగా తీసుకోవాలి. అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలగకుండా ఉంటారు. ప్రేమ, వివాహం మీ భాగస్వామి విభేదాల్లో ఉండి ఇద్దరు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇద్దరి మధ్య బాంధవ్యంని పెంచుకొని సంతోషకరమైన గడియల్లో ప్రవేశించాలి. ఆర్థిక స్థితి ఈరోజు సంతోషంగా ఉండదు. కానీ మీరు ప్రయత్నించిన కొన్ని సమస్యలు తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటుంది. పొదుపు చేసిన డబ్బుల్లో నుంచి ఖర్చు చేయడం వల్ల ఇబ్బందికరం జరుగుతుంది. ఈరోజు ఆరోగ్యపరమైన విషయము. ఈరోజు మీరు అత్యంత ఆరోగ్యకరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. కీళ్ళకు, నెరాలకు సంబంధించి రియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.